హాయ్ ఫ్రెండ్స్, ఏంటిది అని చూస్తున్నారా? కప్పులో కారం, కారంలో వెల్లుల్లిపాయ ఏంటని చూస్తున్నారా? వెల్లుల్లిపాయ కారం అండి. చూసారా ఎంత లావుగా ఉన్నాయో? రెండంటే రెండు రెబ్బలే వేసానండి. చాలా 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 లావుగా ఉన్నాయి. ఇది నిజంగా పేదల పాలిట అమృతం అండి. మేము చిన్నప్పుడు చాలా ఏళ్ళే ఇది వేసుకుని తినేవాళ్ళం అండి. కూరలు కొనుక్కునే పరిస్థితి లేక చాలా ఏళ్ళు ఇది తినే బతికాము. ఒక పూట అయితే చూశారు కదా, వెల్లుల్లి రెమ్మలు అంటే మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే చాలా ఎక్కువ వేసుకుంటారండి వెల్లుల్లిపాయలు. మనకు అంత అలవాటు ఉండదు కాబట్టి నేనైతే 2 రెబ్బలు వెల్లుల్లి వేసుకున్నాను. చూశారు కదా, కారము 2 చెంచాల కారము, ఇంచుమించు 2 చెంచాల ఉప్పు వేశాను. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కోసం అని చెప్పి ఒక అర చెంచాడు పంచదార వేశాను. వేసి మిక్సీ పట్టేసేసి కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా అంటే కొద్దిగా నూనె వేసి అందులో పోపు వేయించేసి ఇది కలిపేశాను. చాలా చాలా బాగుంటుంది నిజంగా అండి. పేదల పాలిట అమృతం అండి ఇది. చాలా ఏళ్ళు తిని బతికామని చెప్పాను కదా మేము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడంటే ఇది గొప్ప అనుకోవచ్చు మీరు, కానీ ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ తింటున్నాము. అప్పట్లో చాలా కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి ఇలా తినేవాళ్ళము. కానీ అద్భుతంగా ఉంటుందండి. పంచదార ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. గడిచిన రోజులు మర్చిపోలేక అప్పుడప్పుడు ఇది చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు, మా ఇంట్లో వాళ్ళకి కూడా. అందుకని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇవాళ చేసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో కలిపి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం ఒత్తుగా కలిపిచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నూనె వేసుకొని కలుపుకొని తింటే అద్భుత అన్నట్టు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.